హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు వచ్చేసి నేనైతే ఈ పర్పుల్ కలర్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను. ఇదైతే చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, దీనికోసం నేను బ్లౌజ్ పీస్ అయితే ఇది చాలా చిన్నగా ఇచ్చాడు. సో అందుకని చెప్పి నేను బ్యాక్ సైడ్ కూడా కింద పట్టీ అయితే వచ్చేసింది. ఆ బార్డర్ ఉంటుంది కదా, అదైతే అంటే చిన్నగాని కాదు, పెద్దగానే తీసుకున్నాను. ఎందుకంటే క్లాత్ చిన్నగా ఇచ్చాడు, బ్లౌజ్ పీస్ చిన్నగా ఇచ్చి మనకు ఫుల్ హ్యాండ్స్ కావాలనుకున్నప్పుడు, 3/4 అయినా సరే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి కావాలి అంటే బ్లౌజెస్ అయితే అన్నీ సెట్ అవ్వవు, సరిపోవు క్లాత్ కూడా. అట్లాంటి క్లాత్కి అయితే ఈ డిజైన్ అయితే పెట్టాను. ఫస్ట్ ఈ డిజైన్ పెట్టేసి జస్ట్ క్లాత్ అయితే కింద లోపల లైనింగ్ అండ్ పైన క్లాత్ అయితే జస్ట్ యాడ్ చేస్తున్నాను. అంటే దూరం కుట్టు పెట్టుకొని జస్ట్ ఇట్లా యాడ్ చేసుకున్నాం అనుకోండి, మనకి కొంచెం కూడా కదలకుండా. ఎందుకంటే మనకి అంటే ఇది వర్క్ అంటే ఇట్లా కార్నర్స్ ఉంటుంది కదా, ఆ కార్నర్స్ దగ్గర మనకి కరెక్ట్గా రావాలనుకున్నప్పుడు ఇది చూడండి, ఇలాంటి కదలకుండా అట్లా ఉండాలంటే మనం ఇట్లా జాయింట్ కుట్స్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా కుట్లు వేసుకున్న తర్వాత ఇదైతే ఎటు కదలకుండా ఉండిపోతుంది క్లాత్. ఇంకా దీనికోసం నేను స్టిఫ్ అయితే తీసుకున్నాను. మామూలు స్టిఫ్ ఉంటుంది కదా, జస్ట్ ఇట్లాంటిది. ఇదైతే కరెక్ట్ షేప్లో అయితే కట్ చేసి ఈ ఎక్స్ట్రా క్లాత్ అయితే లోపలికి మలిసి నేను ఫస్టే స్టిచ్ చేసుకున్నాను. ఇలా స్టిచ్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనం లోపలికి వస్తుంది కదా, దాన్ని జస్ట్ మనం అంటే ఎమ్మింగ్ అంటే ఏమంటారు, పంపకం చేస్తే సరిపోతుంది. అట్లా కాకుండా మనము మధ్యలో నుంచి పెట్టాలనుకున్నా కూడా పెట్టేసుకోవచ్చు. మామూలుగా డ్రెస్సెస్కి చేస్తాం కదా, అట్లా కూడా చేసుకోవచ్చు. బట్ ఇది బ్లౌజ్ కదా, నేను అందుకని చెప్పి లోపలికి పంపకం చేసేలాగైతే పెట్టేశాను. సరే, ఇలా పెట్టేశాను కదా. ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి అయితే నేనైతే ఒక స్టిచ్ చేసుకున్నాను. ఇలా స్టిచ్ చేసుకున్నప్పుడు మనకి ఇది ఎటు కదలకుండా ఉండిపోతుంది అనమాట. ఇలా ఉంటే మనం క్లాత్ పైన పెట్టి స్టిచ్ చేసేటప్పుడు మనకి కొంచెం కూడా అంటే అటు ఇటు కదలకుండా, షేప్ అవుట్ కాకుండా అయితే వస్తుంది. ఇది పర్ఫెక్ట్ షేప్లో వస్తేనే చూడడానికి బాగా అనిపిస్తుంది. ఎందుకంటే కుట్టిన తర్వాత కూడా నేను చూపిస్తాను మొత్తం అయిపోయిన తర్వాత, అప్పుడు కూడా మీకు తెలుస్తుంది ఒకసారి. అందుకని చెప్పి నేనైతే స్టిఫ్ అయితే ఇది మామూలుది ఉంటుంది కదా, జస్ట్ మనం ఐరన్ చేస్తే అడ్డే అంటుకుంటుంది చూడండి, అట్లాంటివి అయితే తీసుకున్నాను. అండ్ బ్లౌజెస్కి అయితే ఇలాంటివే బాగుంటాయి. అంటే స్టిఫ్ అంటే గట్టిగా స్టిఫ్ ఉంటుంది చూడండి, కాలర్ నెక్కి వేస్తారు, అట్లాంటివి అయితే వీటికైతే సెట్ అవ్వవు. ఒకవేళ వేసినా కూడా అది చాలా లావుగా ఉంటుంది కాబట్టి తెలిసిపోతూ ఉంటుంది. అంత లావుగా మనకు అక్కర్లేదు. జస్ట్ ఈ క్లాత్ అయితే మళ్ళీ అంటే తిన్నుగా ఉంది కాబట్టి నేను ఇది యూజ్ చేస్తున్నాను. లేదంటే నార్మల్గా మనం చేసినా కూడా సరిపోతుంది. ఇది మరీ అంటే దీనికి స్టిఫ్ అవసరం ఉండే అంత లేదు. బట్ ఈ క్లాత్ తిన్నుంది కాబట్టి నేనైతే ఇది తీసుకొని ఇలా చేశాను. చూడండి, ఇలా వచ్చేసింది కదా. ఇదైతే లోపలికి వెళ్ళిపోతులాగా అయితే పెట్టేశాను. లోపలికి వెళ్తిన తర్వాత మనం పైపింగ్ అయితే చేస్తాము కదా, దానికోసం అని చెప్పి. అంటే దీనికి పైపింగ్ నేను చేయలేదు, పైపింగ్ చేయకుండా జస్ట్ ఇది యాడ్ చేశాను అంతే. మనం పైపింగ్ కూడా చేసుకుంటే కార్నర్స్ దగ్గర వీటన్నిటికి బాగానే ఉంటుంది. బట్ ఇంకా ఇట్లాంటి డిజైన్ ఉన్నప్పుడు మనం పైపింగ్ కంటే ఇలా చేస్తేనే కొంచెం లుక్ అయితే బాగా అనిపిస్తుంది. అంటే ఎవరిష్టం వాళ్ళు పైపింగ్ కూడా వేసుకుంటారు కొంచెం మంది, కాదని చెప్పి అనట్లేదు. బట్ అయితే ఎవరిష్టం వాళ్ళు. నేనైతే జస్ట్ నార్మల్గా అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇలా స్టిచ్ చేసేటప్పుడు కొంచెం కేర్ తీసుకొని జాగ్రత్తగా అయితే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏ కొంచెం మిస్టేక్ అయినా కూడా మళ్ళీ బ్లౌజ్ అంతా పాడైపోయి మళ్ళీ స్టిచ్ చేయాల్సి వస్తుంది. స్టిచ్చెస్ విప్పి మళ్ళీ చేయాల్సి వస్తుంది. అందుకని చెప్పి అయితే కరెక్ట్గా పెట్టుకోవాలి. మనకున్న ఫ్రీ టైంలో మనం ఏదో ఒకటి చేసుకోవడం అని చెప్పేది అనేది అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనది ఏదో ఒకటి అట్లీస్ట్ మన మనీ మనకంటూ ఏదో ఒకటి సంపాదించుకోవడం అయితే ఇంపార్టెంట్. లేదంటే మనల్ని అందరూ జీరో కింద జమగట్టేసి నువ్వు ఇది కూడా చేయలేవు, అది కూడా చేయలేవు అని చెప్పేసి అయితే చాలామంది అంటూనే ఉంటారు. అలా కాకుండా మనం ఏదో ఒక వర్క్, స్టిచ్చింగ్ అనే కాదు, మీకు ఏది వస్తే అది వర్క్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అది ఇది అని చెప్పేసి అంటే ఓకే, పిల్లలు ఉన్నారు, పిల్లలు చూసుకోవడం కూడా మదర్గా ఫస్ట్ డ్యూటీనే. బట్ పిల్లలు చూసుకున్న తర్వాత, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత జస్ట్ హాబీస్ లాగా లేకపోతే టైంపాస్కి అట్లా చేసేవైనా కూడా చాలా అంటే చాలా ఉంటాయి. ఈవెన్ పెయింటింగ్ అట్లాంటివి కూడా, లేదంటే ఆరీ వర్క్ నేర్చుకున్నట్టయితే అది కూడా చాలా ఇన్కమ్ ఉంటుంది దాంట్లో అయితే. బట్ దాంట్లో అయితే కొంచెం వర్క్ కూడా అంటే కష్టం కూడా ఎక్కువ ఉంటుంది. అంతసేపు కూర్చోవాలి, కంటిన్యూగా చూడాలి, అవన్నీ కూడా అంటే నడుం దగ్గర లాగడము, లేదంటే మెడలు పట్టేయడము అట్లాంటివి అయితే ఉంటాయి. బట్ స్టిచ్చింగ్ అంటే కొంచెం ఈజీ దానికంటే. బట్ ఇది కూడా కష్టమే, ఎందుకంటే మనం అన్ని డిజైన్స్ అన్నీ నేర్చుకొని అన్నీ చేయాల్సి ఉంటుంది. బట్ అది కూడా మనకి మళ్ళీ ప్రైజెస్ కూడా ఎక్కువేమి ఉండవు, చాలా తక్కువ ఉంటాయి.
అండ్ జాబ్ చేసే వాళ్ళతో పోలిస్తే చాలా తక్కువ. బట్ మనం బయటికి వెళ్ళి జాబ్ చేయలేము అని అనుకున్నప్పుడు మాత్రం ఇదైతే బెటర్. అంటే బయటికి వెళ్ళి జాబ్ చేయలేని వాళ్ళ కోసం, అంటే ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారనుకోండి, స్కూల్కి వెళ్ళే వాళ్ళైనా సరే, ఇప్పుడు మనం ఫస్ట్ క్లాస్ లేదంటే ఎల్కేజీ యూకేజీ అట్లా ఉన్నారనుకోండి, వాళ్ళందరూ ఆఫ్టర్నూన్ వరకే వచ్చేస్తారు. మనం ఏ జాబ్కి వెళ్ళినా కూడా మనల్ని ఆఫ్టర్నూన్కి అయితే పంపించరు కదా ఇంటికి. అందుకని చెప్పి ఇట్లాంటివి ఇంటి దగ్గర ఉన్నప్పుడు చేసుకున్నారనుకోండి, ఇది మాత్రం బాగుంటుంది అని నా ఫీలింగ్. అది ఎవరిష్టం వాళ్ళు. ఎందుకంటే అందరూ ఒకే సిచ్యువేషన్స్ ఉండే, అందరూ ఒకేలాగా ఆలోచించరు. ఎవరి సిచ్యువేషన్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరు ఆలోచించే విధంగా వాళ్ళు ఆలోచిస్తారు. అందరూ ఒకేలాగా ఆలోచించాలి, నాలాగానే ఆలోచించాలి, నాలాగానే థింక్ చేయాలని చెప్పి నేను కూడా అన్నాను. అది ఎవరిష్టం వాళ్ళు. బట్ ఏదో ఒక వర్క్ అయితే చేసుకోవడం అయితే ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇప్పుడు పిల్లల కోసము దీనికోసం దానికోసం అని చెప్పి మానేసి ఊరుకుంటాం. బట్ తర్వాత అనిపిస్తుంది, అయ్యో చేసుకుంటే బాగుండేది, కానీ ఇప్పుడు వయసు అయిపోయింది కదా, ఇప్పుడు చేసుకోలేం కదా అని చెప్పి అనిపిస్తుంది. అందుకని చెప్పి మీకు టైం ఉన్నప్పుడు చేయడానికైతే ట్రై చేయండి. అట్లీస్ట్ ఏదో ఒకటి నేర్చుకున్నట్టుగా అయినా ఉంటుంది. ఈవెన్ అంటే మన చిన్న చిన్న స్టిచ్చెస్ కోసం కూడా మనం వేరే వాళ్ళ దగ్గరికి పోవాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఒక మిషన్ కొని పెట్టుకోండి ఇంట్లో. దాని నుంచి మీరు చిన్న జస్ట్ మామూలుగా స్టిచ్చెస్ చేయడము, తర్వాత హ్యాండ్ జాయిన్ చేయడము అట్లాంటివి నేర్చుకున్నా కూడా సరిపోతాయి. బ్లౌజెస్ అయితే చాలా కష్టం, కానీ డ్రెస్సెస్ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. మనం కుట్టుకొని మనం వేసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం సాటిస్ఫాక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, నేనైతే ఇలాగా అయితే చేశాను కదా, దీన్ని రివర్స్ తీసి మళ్ళీ పైనుంచి వెళ్ళి స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇలా స్టిచ్ వేస్తే చాలా నీట్గా వస్తుంది. దానికోసం అని చెప్పి అయితే వేశాను. బట్ ఈ క్లాత్ మాత్రం చాలా అంటే చాలా థిన్గా ఉంది. అండ్ ఇది ఎటు అంటే అటు ఇట్లా జారిపోతుంది. పట్టు టైప్లో కనిపిస్తుంది, సిల్క్ టైప్లో, బట్ ప్యూర్ సిల్క్ కాదనమాట. అందుకని చెప్పి జారిపోతుంది. అప్పటికి కొన్ని ఎంత ట్రై చేసినా కూడా ఇంకా చూడండి, కార్నర్స్ దగ్గర కొంచెం లైట్గా ముడతల్లాగా అట్లా వచ్చేసింది. ఎంత అంటే పెట్టినా కూడా. ఇక కొన్ని క్లాత్లు అంతే ఉంటాయండి. మరీ అన్నిటి నీట్గా కాటన్ క్లాత్ లాగా రావాలంటే మాత్రం రావు. ఇది కొన్ని ఇలాంటివి కూడా ఉంటాయి. ఇట్లాంటివి ఉన్నప్పుడు మనం ఏంటంటే ఇంకొంచెం జాగ్రత్తగా తీసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. ఎంత జాగ్రత్తగా కుట్టే వాళ్ళైనా సరే, ఈవెన్ బొటిక్ వాళ్ళైనా సరే, ఒక్కోసారి చిన్న మిస్టేక్స్ అవుతూనే ఉంటాయి. చూడండి, ఇక్కడ చిన్నగా కొంచెం ముడత వచ్చినట్టుగా వచ్చేసింది కదా, అలాగనమాట. చూడండి, ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చేసింది. ఇలా వచ్చినప్పుడు మనం మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నప్పుడు మనకు తెలిసిపోతుంది, పై వరకు ఉందా, కింది వరకు ఉందా, ఎక్కడ ఎక్స్ట్రా ఉంది అని చెప్పి. ఇలా కుట్టేసిన తర్వాత ఇదైతే ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్కి కింద అంటే పట్టీలు అయితే యాడ్ చేయాలి కదా. అంటే దీనికి నేను వెనక సైడ్ అంటే డ్రెస్ డిజైన్ కోసము బక్రం అంటే స్టిఫ్తో చేశాను కదా, బట్ ఫ్రంట్కి లేదు కదా. సో అందుకని చెప్పి నేను పైపింగ్ చేయడానికి ఈ క్లాత్ కోసం అయితే వెతుకుతున్నాను. బట్ ఈ కరెక్ట్ క్లాత్ అయితే దొరకట్లేదు. ఇంకా చూసి కట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే నేను ఫస్ట్ స్టార్టింగ్లోనే అనుకొని కట్ చేస్తానన్నమాట. కట్ చేసి పెట్టుకుంటాను ఇట్లాంటి వాటికి ఏమున్నా కూడా. ఇంక ఇక్కడ చూడండి, ఇలా జాయిన్ చేసుకుంటే మనకి నీట్గా అయితే వస్తుంది. అండ్ పైపింగ్ చేసేసాను. ఆ వీడియో అయితే ఇక్కడ లేదు. యాక్చువల్లీ నేను వీడియో స్టార్ట్ చేయడం మర్చిపోయాను మధ్యలో. నాకు వీడియోస్ అయితే ఎవరు తీయరు, నేనే తీసుకుంటాను. జస్ట్ స్టాండ్ పెట్టేసుకొని అక్కడ ఇంకా స్టార్ట్ చేస్తాను. ఒక్కోసారి స్టార్ట్ చేసి అట్లే మర్చిపోతే అది వీడియో రన్ అవుతూనే ఉంటుంది, మళ్ళీ డిలీట్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక్కోసారి ఆన్ చేయడం మర్చిపోయి నేను స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. అది మధ్యలో మొత్తం మిస్ అయిపోతుంది. ఇంకా అలాగే ఉంటాయి స్టిచ్ చేసేప్పుడు. ఒక్కోసారి అంటే ఒక్కొక్క హెల్పర్ ఉంటే బాగుండేది, ఎవరైనా ఒకరు హెల్ప్ చేయడానికి ఉంటే, కనీసం వీడియో తీయడానికి ఉన్నా కూడా బాగుండేది అని చెప్పి అనిపిస్తుంది. బట్ ఎవరు లేరు, అయినా పర్లేదు చేసుకుంటున్నా. మీకు వీడియోలు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా నాకేమైనా చెప్పాలి అనిపిస్తే కామెంట్ అయితే చేయండి. నేనైతే అంటే స్టిచ్చింగ్ ప్రొఫెషనల్గా అయితే చేయాలని చెప్పేసి అయితే అనుకోలేదు. నేనైతే టీచింగ్ చేయాలని చెప్పేసి అనుకున్నాను, టీచర్గానే సెటిల్ అవ్వాలనుకున్నాను. బట్ ఇంకా పిల్లలు పుట్టాక ఇంకా వాళ్ళతో పాటు గడిచిపోయింది. అందుకని చెప్తున్నాను, మనకి టైం ఉన్నప్పుడు మనం చేసేసుకోవాలండి. పిల్లలు పుట్టిన తర్వాత అంటే మళ్ళీ వాళ్ళు పెద్ద అయ్యి వాళ్ళు స్కూల్కి వెళ్ళేంతవరకు, స్కూల్కి వెళ్ళినాక కూడా వాళ్ళకి ఫస్ట్ క్లాస్ అయిపోయి సెకండ్ థర్డ్ గ్రేడ్కి వచ్చేంతవరకు కూడా మనకి ఆఫ్టర్నూన్ వరకే ఉంటాయి స్కూల్స్. సో మనం బయటికి వెళ్ళి ఎటు వెళ్ళి కూడా ఏం చేయలేము. ఈవెన్ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నా సరే
మనం వెళ్ళి చేయలేము. ఎందుకంటే మనము టీచర్గా ఉన్నప్పుడు స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత మనం లాస్ట్లో రావాల్సి ఉంటుంది. మనం అప్పటికి కిడ్స్ని వదిలేసారనుకోండి, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? అందుకని చెప్పి నేనైతే టీచింగ్ అంటే జాబ్ కోసం అయితే వెళ్ళట్లేదు. ఇది ఎప్పుడో నేర్చుకున్నాను కదా, సో నాకు కూడా టైంపాస్ అయినట్టు ఉంటుంది, ప్లస్ ఎర్నింగ్ ఎంతో కొంత ఉంటుంది కదా అని చెప్పేసి అయితే ఇదైతే స్టార్ట్ చేశాను. అండ్ దానికోసం అని చెప్పి ఇలా చేస్తున్నాను. ఇక్కడ చూడండి, నేనైతే హ్యాండ్స్ జాయిన్ చేశాను. ఇంకా వన్ సైడ్ అయితే జాయిన్ చేశాను, ఇటు వన్ సైడ్ అయితే ఇప్పుడు జాయిన్ చేస్తున్నాను. హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఎప్పుడు కానీ మధ్యలో నుంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అంటే ఎండ్ సైడ్ నుంచి వెళ్ళైతే చంక సైడ్ నుంచి వెళ్ళైతే స్టార్ట్ చేయొద్దు. చూడండి, మిడిల్లో షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఫస్ట్ బ్యాక్ సైడ్, తర్వాత ఫ్రంట్ సైడ్ అట్లా ప్లాన్ చేసుకొని అట్లా కుట్టాలన్నమాట. అలా కుట్టినప్పుడు కొంచెం నీట్గా వస్తుంది. లేదంటే మనం వన్ సైడ్ పెట్టేసి కుట్టుకుంటూ వచ్చేసాం అనుకోండి, ఒక్కొక్కసారి హ్యాండ్ సైడ్ చిన్నగా అవ్వచ్చు, లేదంటే పెద్దగా అవ్వచ్చు. దానివల్ల అది కరెక్ట్ సెంటర్ పాయింట్ మనం షోల్డర్ దగ్గరికి రాకుండా ముందుకి వెనక్కి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు షేప్ అవుట్ అయిపోయి బ్లౌజ్ అయితే ముందుకి రావడము, లేదంటే వెనక్కి జారిపోయినట్టుగా ఉండడము, అట్లాంటివి అయితే అవుతూ ఉంటాయి. సో వీటిని మనం పక్కకి పెట్టేయడానికి మనమైతే మధ్యలో నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ చూడండి, షోల్డర్ దగ్గర స్టార్ట్ చేస్తే కరెక్ట్గా అయితే వస్తుంది. ఇలా షోల్డర్ దగ్గర స్టార్ట్ చేసి కుట్టాలి. ఇంకా చూడండి, ఇలా స్టిచ్ చేసేటప్పుడు కూడా మనం క్లాత్ని రెండింటిని ఫస్ట్ జాయిన్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే జాయిన్ చేసుకోకుండా పర్లేదు, కరెక్ట్గా స్టిచ్ చేసినప్పుడు అంటే కరెక్ట్గా కట్ చేసినప్పుడు మనం జస్ట్ ఇట్లా జరుపుకుంటూ సెట్ చేసుకోవచ్చు. అలా కాకుండా మనం కన్ఫ్యూజ్ అయ్యేలాగా ఉంటే మాత్రం మనం స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి. అలా స్టిచ్ వేసుకున్నప్పుడు అవి ఎటు కదలకుండా ఉండిపోతాయి. ఎందుకంటే 4 లేయర్స్ పెట్టి వేయాలి. ఇక్కడ ఈ 4 లేయర్స్లో ఒక లేయర్ మిస్ అయినా కూడా మళ్ళీ మొత్తం విప్పి వేయాల్సి వస్తుంది. నేను స్టార్టింగ్లో అలాగే వేసుకునేదాన్ని, బట్ ఇప్పుడు కాస్త ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, ఇంకా అట్లాంటివి వేయకుండా జస్ట్ నార్మల్గా కుట్టేస్తున్నాను. నార్మల్గా కుట్టేటప్పుడు ఏంటంటే మనకు పర్ఫెక్ట్గా కట్టింగ్ అయితే కరెక్ట్గా ఉండాలి. కింది అయినా సరే, పైన హ్యాండ్స్కి అయినా సరే, ఎక్కడైనా సరే అలా హ్యాండ్స్కి కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే అది కరెక్ట్గా వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, హ్యాండ్స్కి అయితే ఇలా చేసుకున్నాను కదా. తర్వాత నేనైతే ఇక్కడ దారాలు అవి ఇవ్వకుండా అయితే ఎమ్మింగ్ అయితే చేస్తాను. అంటే ఏమంటారు, శారీ మనం శారీకి చేస్తాం కదా ఎమ్మింగ్, అట్లానే దీనికి పెట్టేసి అయితే ఇలా చేస్తాను ఓవర్లాక్ లాగా. అంటే సేమ్ కలర్ థ్రెడ్తో అయితే చేస్తున్నాను నేను. మామూలుగా అయితే వైట్ థ్రెడ్తో వేరే మిషన్ పైన చేస్తారు కదా, అలా కాకుండా నా మిషన్లో ఎక్స్ట్రా అంటే స్టిచ్చెస్ అయితే వస్తాయి. సో దాంతోనే జస్ట్ ఇలా చేసేస్తాను. ఇలా చేసినా కూడా మనకి స్టిచ్చెస్ అయితే బయటికి రాకుండా అయితే ఉంటాయి. బట్ దీనికోసం మాత్రం ప్రొఫెషనల్స్ వాళ్ళ దగ్గర అయితే సెపరేట్ ఓవర్లాక్ మిషన్స్ అయితే ఉంటాయి. దాంట్లో పెట్టేయగానే తొందరగా అయిపోతుంది అండ్ నీట్గా కూడా వస్తుంది దాంట్లో. బట్ ఇది కూడా బాగానే వస్తుంది. కానీ ఇక దాంతో చేస్తే బాగుంటుంది అంటారు కదా, అలాగ ఉంటుంది అనమాట. బట్ ఇది కూడా పర్లేదు, ఇంకా ఏది లేనప్పుడు ఏదో ఒకటి చేసుకోవాలి కదా, అట్లా అన్నట్టుగా నేనైతే దీంతోనే ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ చూడండి, నేనైతే మార్క్ చేసుకుంటున్నాను. మనం లెంత్ అయితే కరెక్ట్గా మార్క్ చేసుకొని, అంటే విడ్త్ కూడా ఇప్పుడు మనం ఇక్కడ హ్యాండ్స్ దగ్గర విడ్త్ ఉంటుంది కదా, ఆ విడ్త్ అయితే మనం కరెక్ట్గా జాయిన్ చేసుకోవాలి. అప్పుడు మార్క్ చేసుకున్నప్పుడు మనం కరెక్ట్గా స్టిచ్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడైతే చూసుకున్నాం కదా. తర్వాత మనం చంక దగ్గర కూడా అంటే ఆర్మ్ లూజ్ దగ్గర కూడా మనం మార్క్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా ఈజీగా వచ్చేస్తుంది, అంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక్కోసారి చంక దగ్గర కొంచెం లూజ్ అయింది, కొంచెం టైట్ అయింది అని చెప్పేసి అంటాం కదా, అట్లాంటివి ఏం లేకుండా కూడా నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇవి రెండు అంటే పెట్టేస్తాను కదా. ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నాను నేను. బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలాగే పెట్టుకొని అయితే స్టిచ్ చేయడానికి చూడండి. అండ్ ఇక్కడ చూడండి, ఇలా మార్క్ చేసుకున్నాను కదా. తర్వాత ఫ్రంట్ సైడ్ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. ఒకవేళ ఇలా మార్క్ చేసుకున్నప్పుడు మీకు కొంచెం ఎక్కువ అనిపించింది అనుకోండి, ఫ్రంట్ సైడ్ అంటే తక్కువ అయిపోయింది, బ్యాక్ సైడ్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి అనిపించినప్పుడు మనం కొన్ని చేంజెస్ అయితే చేసుకోవచ్చు. కొంచెం జస్ట్ మనకి ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంటుంది కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ నుంచి కొంచెం జస్ట్ చేంజెస్ అయితే చేసుకోవచ్చు. మరీ ఎక్కువ కాదు, కొంచెం అటు ఇటుగా చేసుకోవచ్చు. ఇప్పుడు కొందరు ఉంటారు, ఈ బ్లౌజ్ ఎట్లా కుట్టినా కూడా పర్లేదు అక్క, బాగా కుట్టావు అని చెప్పేసి అంటారు. అట్లాంటి వాళ్ళ మాటలు నమ్మకూడదు. కొందరు ఉంటారు, ఎంత మంచిగా పర్ఫెక్ట్గా కుట్టినా కూడా అయ్యో ఇలాగ కుట్టావా అలాగ కుట్టావా అని చెప్పేసి వాళ్ళు కూడా మనల్ని డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ మాటలు కూడా పట్టించుకోవద్దు. మనకి నచ్చిందా మనం చేయాలి, వేరే వాళ్ళకి నచ్చాలి అని చెప్పేసి అయితే మనమైతే ఎప్పుడు కూడా ఆలోచించకూడదు. ఎవరికి నచ్చేది వాళ్ళకి నచ్చుతుంది, ఎవరికి నచ్చింది వాళ్ళకి నచ్చదు. ఇప్పుడు
అంతే. ఇప్పుడు ఎవరికి నచ్చే వాళ్ళు వాళ్ళకి నచ్చుతారు, ఎవరికి నచ్చని వాళ్ళు వాళ్ళకి నచ్చరు. నాకు నచ్చింది నేను చేసుకుంటున్నాను, నీకు నచ్చితే తీసుకో, లేదంటే తీసుకోకు, అంతే తప్ప వాళ్ళు చెప్పే ప్రతి మాటను పట్టించుకోవాలని ఏమి ఉండదు. అండ్ వాళ్ళ కోసం ఎవరి కోసం కూడా ట్రై చేయాల్సిన అవసరం, ఎవరి మాటలు అస్సలు పట్టించుకోకండి. ఏదైనా ఉంటే మహేష్ బాబు డైలాగ్ గుర్తుపెట్టుకోండి, ఎవరి మాట వినకు మనిషి మాట అస్సలు వినకు అని. అలాగే చేసుకుంటూ వెళ్ళిపోండి. మీకు నచ్చిందా చేసేసుకుంటూ వెళ్ళిపోండి. అయ్యో నువ్వు ఇది చేస్తున్నావా అది చేస్తున్నావా అని ఎవ్వరు ఏం చెప్పినా కూడా మీరు ఏం వినకండి. అండ్ ఎవరు చెప్పేది కూడా మీకు అవసరం లేదు. మీకు నచ్చితే చేసుకుంటూ వెళ్ళిపోండి. అది ఏ వర్క్ అని చెప్పి ఎవరు మిమ్మల్ని క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ చేసే రైట్స్ కూడా ఎవరికి ఉండవు. మీరు చేసే పని మీకు నచ్చిందా మీరు చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోండి. మీరు దాంట్లో కూడా సక్సెస్ అవ్వచ్చు, అది ఏ పని అయినా కానివ్వండి. ఇప్పుడు ఒక్కటే జాబ్ చేసేవాళ్ళే, లేదంటే గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళే, లేదంటే టీచర్ జాబ్ చేసేవాళ్ళే, వీళ్ళే సక్సెస్ అయ్యారంటే ఏది కాదు. ఏ ప్రొఫెషనల్లో అయినా సరే సక్సెస్ అయ్యేవాళ్ళు సక్సెస్ అవుతూనే ఉంటారు. సో మీకు నచ్చిన ప్రొఫెషనల్ తీసుకొని మీకు నచ్చినట్టుగా మీ లైఫ్లో చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎవ్వరు ఏమన్నా కూడా వినొద్దు. అయ్యో మేము ఉన్నాం కదా, మేము చేస్తాం కదా అని చెప్పేసి ఎవరన్నా కూడా ఎవరి మాటలు నమ్మొద్దు. ఎవరి కోసం ఎవ్వరు ఏది చేయరు. మీ పిల్లల కోసము తల్లిగా నువ్వు చేసుకోవాలి ఫస్ట్, తర్వాత నీకు నచ్చిన పని నువ్వు చేసుకోవాలి, అంతే తప్ప నీ కోసం ఎవరు చేయరు. నువ్వు ఎవరికి చేయాలన్నా కూడా చేయాల్సిందే ఉంటుంది. నువ్వు చేసే పనులు అయితే చేయాల్సిందే ఉంటుంది. బట్ నువ్వు మాత్రం ఎవరి నుంచి ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాం కదా అని చెప్పేసి అయితే అందరూ చెప్తారు మాటలు, బట్ ఎవ్వరూ చూసుకోరు. ఎవరి పిల్లలు వాళ్ళే చూసుకోవాలి, ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి, ఎవరి ఎర్నింగ్ వాళ్ళే చేసుకోవాలి, అండ్ ఎవరిది వాళ్ళే చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా కరెక్ట్గా పెట్టుకొని చేసుకున్నాం అనుకోండి, కరెక్ట్గా వస్తుంది. ఇలా పెట్టేసుకొని స్ట్రైట్గా పెట్టుకోవాలి. హ్యాండ్స్ ఇలా స్ట్రైట్గా పెట్టి స్ట్రైట్గా వచ్చేలాగైతే చేసుకోవాలి. అండ్ ఇక్కడ మన చంక దగ్గర కూడా మార్క్ చేసుకుంటాం కదా, అది కూడా చూసుకొని కరెక్ట్గా చేస్తామనుకోండి, కరెక్ట్గా వచ్చేస్తుంది. అలా కాకుండా కొంచెం అటు ఇటు అయినా కూడా మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అండ్ మనం చంక దగ్గర కూడా ఎలా చెక్ చేసుకోవాలంటే, మనకు ఫస్ట్ నుంచి అంటే మనకి చంక దగ్గర ఉంటుంది కదా, అదైతే మనకి కరెక్ట్గా తెలిసిపోతూ ఉంటుంది మనం మార్క్ చేసుకున్న దగ్గరకు వస్తుందా లేదా అని. అండ్ ముందు పాటు వెనుక పాటు మనం చూసుకుంటాం కదా చక్క దగ్గర, అవి మాత్రం ఒకే లైన్లోకి వచ్చేలాగా చూసుకొని అయితే చేసుకుంటే అయితే ఇంకా బాగా వస్తుంది. అండ్ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు లెంత్ కరెక్ట్గా చూసుకోరు. ఫ్రంట్ సైడ్ది బ్యాక్ సైడ్ది కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ స్ట్రైట్ కట్లో క్రాస్ కట్లో అయితే ఇంకా డిఫరెన్స్ ఉంటుంది. క్రాస్ కట్లో అయితే తక్కువ లెంత్, ముందుదైతే తక్కువ లెంత్ ఉంటుంది, వెనుకదైతే ఎక్కువ లెంత్ ఉంటుంది. బట్ స్ట్రైట్ కట్లో కూడా అలాగే ఉంటుంది. అండ్ ఇక్కడ నేను కార్నర్స్కి అయితే ఓవర్లాక్ కాకుండా జస్ట్ లోపలికి మలిసేసి స్టిచ్ చేశాను. దీనివల్ల ఏంటంటే ఒక్క దారం కూడా లేవదు, మనకి ఓవర్లాక్ చేసిన దానికంటే కూడా నీట్గా ఉంటుంది. నేనైతే ఇలాగే ట్రై చేస్తాను అన్నిటికీ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.